థ్యాంక్ యూ. హనుమంతరావు గారు చెప్పినట్టుగా తప్పకుండా శ్రీనివాస కళ్యాణానికి తప్పకుండా మనం అందరం వెళ్దాం. హనుమంతరావు గారిని కూడా అడుగుతున్నాను, ఒకవేళ అవకాశం ఇస్తే మన క్యాంపస్ ని బ్రహ్మాండం చేసే అవకాశం కూడా ఉంటుంది. 5,000 మంది మా సంస్థ 8,900 మంది పిల్లలు ఉంటారు. మీరు ఆలోచన చేయండి, మీకు ఏ సంకల్పం సరిపోదు, మా గ్రౌండ్ అంతా బ్రహ్మాండం. థ్యాంక్ యూ ఫిట్నెస్ లెవెల్స్ మనకు పెరుగుతాయని చెప్పేసి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పేసి మన యొక్క సంస్థలో మన ఇక్కడ ఉన్న అమ్మవారు ఇక్కడ కలుగుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, సరస్వతి టెంపుల్ ఇక్కడే ఉంది. మనం అమ్మవారు ముందర మనం కీర్తన చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించండి అందరూ కూడా. ఇటువంటి ప్రోగ్రామ్స్ రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేద్దాం. అన్నిటికి మించి మీరు బాగా చదవాలి, చదువుతో పాటు ఇవన్నీ యాడ్ అవుతుంటాయి, అది ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయాలి. ఓకే, ఆ విషయం ఆల్ ద బెస్ట్.
సహస్రగలార్చన. మీ అందరికీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక 20-30 ఇయర్స్ తర్వాత కూడా ఎప్పుడైనా మీరు ఈ రికార్డు తీసి చూసుకుంటే మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఎవరికైనా కానీ దీంట్లో నేను ఒక భాగం అని చెప్పి అనుకుంటే అది ఎలా ఉంటుందో ఊహించండి కదా. చేయాలని చిన్న కోరిక. ప్రసాద్ గారు మనందరినీ ఆహ్లాదపరుస్తారని చెప్పేసి అమ్మవారికి ఒక చిన్న సంకీర్తన పూర్తి చేసి వినిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శారదా శారదాంబోజ చెప్పండి. సర్వదా సర్వదాత్మకం శారదా. నాకు చెప్పడం అలవాట్లేదు, నేను లెక్చరర్ని కాదు కాబట్టి నేను పాడుతాను. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియ. అమ్మవారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి అమ్మవారికి నమోవాకాలు సమర్పణ చేసుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని, మీ అందరికీ ఉత్తరోత్తర అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈ మేనేజ్మెంట్ వారు మాకు ఇంకో ఆలోచన వచ్చేటట్టుగా వారు స్పందించారు. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతమందిని తయారు చేసినటువంటి రేవతి గారు నిజంగా అదృష్టవంతులు, గొప్పవారు అనను, అదృష్టవంతులు. ఇంతమందికి తను ఉన్నది కాబట్టి ఈ అదృష్టం వారికి కలిగింది. నిజంగా వారితో పాటు వచ్చినటువంటి వేములవాడ నుంచి వచ్చారు, కంచి కామకోటి పీఠాధిపతి నుంచి అక్కడ సత్కారం చేసుకున్నటువంటి రామయ్య శర్మ గారు గత 30-35 ఏళ్లుగా వారు వేములవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాల్ని. తర్వాత రమేష్ యుగాది పురస్కారం కూడా వారు ప్యాడ్ పై, తర్వాత వేణుగారు తబలాపై మంచిర్యాల నుంచి వచ్చారు, చెన్నూరు నుంచి రమేష్ వచ్చారు. అందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం కాబట్టి తర్వాత అమ్మవారిని సంకీర్తన. శారద అనేటువంటి పదానికి స్వచ్ఛమైనటువంటి వెన్నెల అనేటువంటి అర్థం. ఒక సంపూర్ణమైనటువంటి తేజో విరాజితమైనటువంటి మూర్తి అమ్మవారు. ఆ అమ్మవారిని స్మరించుకోవడం జరిగింది. తర్వాత కార్యక్రమానికి ఇంతకుముందు తర్వాతి కార్యక్రమాన్ని చైతన్యపరచాల్సిందిగా కోరుకుంటున్నాం.
అందరి ముందు ఈ గలం వింటే శాస్త్ర గలము మరి రెట్టింపైపోతుంది. మా చైతన్య విద్యార్థులు ఆట మాట పాట కథ గుజరాత్ చదువులో అకాడమిక్ ఎక్సలెన్స్ లోపల దేనిలో టెక్నాలజీ అంటే టెక్నాలజీ చూపిస్తున్నారు. మరి చరిత్రలో చూస్తే మళ్ళీ మనం వెనకకి వెళ్తున్నట్టున్నాం. ఈనాటి స్పీడ్ యుగం కాదు, మళ్ళీ రివర్స్ లో అలనాటి పాటలు మాటలకు మీరంతా ఆకర్షితున్నారంటే మన జనరేషన్, మన సంస్కృతి సాంప్రదాయాలు లోపల ఉన్న పవర్ని మరి ముఖ్యంగా ఈ రోజు వసంత పంచమి సందర్భంగా మీ పవర్ను చూపిస్తున్నారు. అమ్మవారి పవర్ ఎలా ఉంది, మీ పవర్ కూడా దానికి తోడైంది. మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఆట మాటలతో పాటు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎంతో క్రమశిక్షణతోటి పట్టుదలతోటి మరి మీరు నేర్చుకున్నందుకు నేర్పించిన గురువుకు మరి ఇందుకు సహకారం అందించిన మీ ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇది ఇక్కడితోనే ముగిస్తున్నా మీ దైనందిన జీవితంలో కూడా ఇది ఒక భాగమై మీ మనసు లోపల కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా జస్ట్ ఒకసారి ఒక కీర్తన పాడితే మనం ఉల్లాసంగా మళ్ళీ రెట్టింపు అయిపోతుంది, రీఛార్జ్ అయిపోతుంది. మీ సెల్ లోపల డిశ్చార్జ్ అయినట్టు మళ్ళీ మీరు రీఛార్జ్ ఎలా చేసుకుంటారో జస్ట్ మీకు ఎప్పుడన్నా కష్టమైన ఇష్టమైన ఈ పాటను కష్టంలో పాడుకోవచ్చు, ఇష్టంలోనే కూడా ఈ కీర్తనను పాడుకోవచ్చు. మీ మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఊగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వరడాల్. భుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిక్రియాత్. అమ్మవారి చిన్న ప్రార్థన. మన గురువులైనటువంటి ఆదిశంకరులు స్మరామి సదా స్మరామి ప్రాతస్మరామి. పొద్దున్న లేచి అమ్మవారికి ఒక్క నమస్కారం పెట్టుకోండి. మీకు ఉన్నటువంటి కష్టాలు చిన్న చిన్న కష్టాలే, చిన్న చిన్న కష్టాలు నష్టాలు ఏదున్నా కానీ అమ్మవారు తీరుస్తుంది.